కుటుంబంలో చిన్నవారు, దేవుని పరిచర్యలో గొప్పవారు. యాకోబు తన ఇంటిలో చిన్నవాడు. 12 గోత్రాలు ఆయన నుండి వచ్చాయి. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వ్యక్తి. దేవునిచే ఇశ్రాయేలు అని పేరు పెట్టబడిన వ్యక్తి. ఆయన పేరు మీదుగానే ఇశ్రాయేలు దేశం ఏర్పడింది. 1948 సంవత్సరంలో వీరు స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డారు. దేవునితో ఒక రాత్రంతా పోరాడి గెలిచిన వ్యక్తి. పెనూయేలు అనుభవం పొందిన వ్యక్తి. ఫరో రాజు కొరకు ప్రార్థించిన వ్యక్తి. యోసేపు తన ఇంటిలో చిన్నవాడు. యాకోబుకు, రాహేలుకు వారి ప్రేమకు చిహ్నంగా దేవునిచే ఇవ్వబడిన బహుమానం యోసేపు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూలకమ్మముల వలె ఉన్నారు. అన్నల అసూయ ద్వేషాలకు గురై గుంటలో త్రోయబడిన వ్యక్తి. ఇష్మాయేలీలకు బానిసగా అమ్మివేయబడిన వ్యక్తి. పొతీఫర్ ఇంటిలో గృహ నిర్వాహకుడు. పొతీఫర్ భార్య నీచ ప్రవృత్తికి గురై తప్పించుకోబడి జైలులో వేయబడిన వ్యక్తి. రాజుకే కలల భావం చెప్పి ఇతను దైవాత్మ కలవాడు అని మెప్పించబడిన వ్యక్తి. 7 సంవత్సరముల కరువు కాలంలో ఐగుప్తు దేశమంతటిని తన నైపుణ్యం ద్వారా గిడ్డంగులను, గోడౌన్స్ ఏర్పరిచి పోషించిన వ్యక్తి. ఐగుప్తు దేశమంతటి మీద ప్రధానమంత్రిగా నియమించబడిన వ్యక్తి. మోషే తన ఇంటిలో చిన్నవాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, నా పని అంతటిలో సాత్వికుడు అని పేరు పొందిన వ్యక్తి. 6 లక్షల మంది ఇశ్రాయేలీలను నడిపించుటకు దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తి, ప్రవక్త. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయుటకు దేవుని వద్ద నుండి అధికారం పొందిన వ్యక్తి. తన ప్రజలైన ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రమును దేవుని వద్ద నుండి తీసుకొని వచ్చిన వ్యక్తి. దావీదు తన ఇంటిలో చిన్నవాడు. గొర్రెలను కాచుకుంటూ అరణ్యములో సితార వాయించుతూ తిరుగుతున్న వ్యక్తి. అన్నలందరికంటే చురుకైనవాడు. సౌలు దగ్గర వాయిద్యములు వాయించే వ్యక్తిగా నియమించబడ్డాడు. ఫిలిస్తీయుడైన గొల్యాతును 5 వడిసెల రాళ్లతో హతమార్చిన వ్యక్తి. అనేక కీర్తనలు రాసిన వ్యక్తి. దేవుని పక్షంగా యుద్ధాలు చేసిన వ్యక్తి. దేవుని సన్నిధిలో 7 సార్లు ప్రతిరోజు కనిపించేవాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుటకు దేవునితో రాజుగా ఏర్పరచబడిన వ్యక్తి. సౌలు రాజుకు అల్లుడుగా చేయబడ్డాడు. దేవుని హృదయానుసారుడు. మీ ఇంటిలో నీవు చిన్నవాడివైనా పెద్దవాడివైనా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. దేవుడు పక్షపాతి కాడు. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 7వ వచనము. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెడతాడు. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుని ఎదుట ఈ లోక పోకడలు, రాజకీయాలు, పదవి వ్యామోహాలు ఇవన్నీ విడిచిపెట్టి యథార్థంగా జీవించుదామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక.